తాటికాయ పీసం అయితే ఇలా తీసుకోవాలన్నమాట. ఇది మనకి ఒక కాయ పుల్లిగా 2 ట్యాంకులు వచ్చింది. అందులో నేను రవ్వ ముందు కొంచెం కొంచెంగా వేసుకుని చూసుకుందాం. బెల్లం కూడా టేస్ట్కి తగ్గ కలుపుకొని ఇలా కలుపుకొని ఒక అరగంట పెట్టుకోవాలి. నేను గార్లికి ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం, చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగైతే బ్యాటర్ కలుపుకొని పెట్టుకున్నాను. ఒక అరగంట పైన మనం ఉంచుకోవాలి. ఈ కప్పున్నర నాకు రవ్వ పట్టింది. ఇది ఒక్క కాయ పేస్టే, చాలా ఈజీ అసలు చేసుకోవాలంటే. బ్యాటర్ అయితే మంచిగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వేసేసుకోవచ్చు గారెలు. నేను ఇప్పుడు 40 మినిట్స్ అలా నానబెట్టాను, మంచిగా సాఫ్ట్ అయిపోయింది. ఆయిల్ అయితే పెట్టేసుకొని సిమ్లో వేడి చేసుకోవాలి. మరీ బాగా వేడి చేయొద్దు, ఇలాగా చెక్ చేసుకోవాలన్నమాట. ప్రతి గారికి మనం చేయి కడుక్కొని చేయి తడుపు చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా ఇలా ముద్దలా చేసుకుని ఇలా ప్లాస్టిక్ కూడా ప్రతిసారి తడుపుకోవాలన్నమాట. తడుపుకొని వేస్తే ఈజీగా వస్తాయి. పలుచగా వేసుకుంటే ఇదిగో చూడండి, ఇలా వేసుకో. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వేసేటప్పుడు కూడా ఇలా చెయ్యి అంతా క్లీన్ చేసుకోవాలి. చిగురుంటే అది మనకి గారి అంటిపోతుంది అన్నమాట. ఇది కూడా అలాగే ప్లాస్టిక్ కూడా ప్రతిసారి క్లీన్ చేసుకోవాలి. చేసుకుని ఇలా పిండి తీసుకుని ఇలా రౌండ్ బాల్లా చేసుకుని అంటిస్తే ఈజీగా వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తున్నాయో మనకి. మనం రవ్వ అన్నది కొలత ఏమి ఉండదు. నేను 2 గిన్నెల దాకా వేసి చూశాను, అయినా వేసం అన్నది ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అదే తాటికాయ జ్యూస్ ఉంటుంది కదా, పలుపు, అది ఎక్కువ అనిపించింది వేసేటప్పుడు. నేను మళ్ళీ చూసుకుని ఇంకా రవ్వ అన్నది కొంచెం కలిపాను అనమాట. తర్వాత మన ఎగ్జాంపుల్ ఏమి ఉండదండి, కలిపేటప్పుడు వేసేటప్పుడు గారెలు రాకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది మనకి వేస్తూ ఉంటే తెలుస్తుంది, ఎంత అంతనేమి లెక్కలేదు. తప్పకుండా ట్రై చేయండి తాటికాయలు రోజుల్లో. ఈ టైంలోనే దొరుకుతాయి, అసలు చాలా టేస్ట్ ఉంటాయి, నిల్వ ఉంటాయి. ఇదిగోండి కలర్, ఈ కలర్ వచ్చేదాకా ఉంచుకుంటే మనకి బాగుంటుంది కలర్ చూడడానికి. చూసారు కదా, ఇవన్నీ ముందుగా 2 తీసుకున్నాను కలర్. ఇలా తీసేసుకోండి. నాకు కూడా కొంచెం లైట్గా ఇంకా కలర్ రావచ్చు. కొంచెం ప్రాసెస్ అన్నది పొడుగు పెద్దగా ఉంటుంది అనమాట, కానీ తినేటప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుంది. కష్టమే కదా మరి, అన్ని ఏది చేసినా కష్టం ఉంటుందండి. కష్టాన్ని ఎప్పుడైనా ఇష్టంగా చూసామంటే మనకి ఈజీ అనిపిస్తుంది. అరే కష్టం కదా అని అన్నీ స్కిప్ చేస్తే ఏమీ చేయలేం. ఇదండి మన తాటిగారులు అయితే మొత్తం పూర్తయినాయి. నేను తీసుకున్నది ఒకే ఒక్కాయ, అందులో కూడా 2 ట్యాంకులు ఉన్నాయన్నమాట. చూసారా ఎన్ని గారెలు అయినాయో, నేనైతే లెక్క పెట్టలేదు. మరి ఎన్ని ఉంటాయో లెక్క పెట్టి మీకు చెప్తాను. చూడండి, ఒకే ఒక్కాయకి 30 గారెలు అయినాయండి. మనం ఎప్పుడైనా ఈ సీజన్లో చేసుకుని ఎప్పుడన్నా ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు చేసుకుంటే చాలా నిల్వ ఉంటాయి. 10-15 రోజుల దాకా ఈజీగా మనం పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చేసి తీసుకెళ్ళచ్చు కూడా. చాలా టేస్టీ ఉంటాయి. మరి మేము క్వార్టర్స్లో ఉండే ఇవన్నీ చాలా మిస్ అయ్యాం అనమాట. ఇప్పుడు ఏది కావాలంటే అది వండుకొని తింటున్నాం. లైఫ్ ఉన్నది కొంచెం చిన్నది, చాలా చిన్న లైఫ్ కదా, మరి మళ్ళీ పుడతామే ఏంటి? అందుకే ఏది తినాలంటే వండుకు తినాలి, కాకపోతే కొంచెం కష్టపడాలి మంచి ఫుడ్ తినాలంటే.
వీడియో నచ్చిందా మరి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.